అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చాలా గ్యాప్ వచ్చింది కదా. అవును, మా హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తారు కాబట్టి అంతకుముందులో కేరళలో ఉండేవాళ్ళము. అక్కడ నుంచి వేరే చోట షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో దానివల్ల వీడియోస్ చేయలేకపోయాను కొంచెం. ఇక్కడ నుంచి అయితే మన వీడియోస్ వస్తుంటాయి చూడండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో తీసి చాలా రోజులైంది, బట్ ఎడిట్ చేయడానికి కుదరలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం కొన్ని పనుల వల్ల. మా పాపనైతే ఫస్ట్ టైం స్కూల్ జాయిన్ చేశాము. తనైతే బాగా సతాయిస్తుంది స్కూల్కి వెళ్ళానని. సో ఈరోజు అయితే మన వీడియోకి ముహూర్తం కుదిరినట్టుంది. సో ఇంకా ఏదో చిన్నగా రంగోలీ ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ అది అంతగా కుదరలేదు. ఆ రంగోలీ సెట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసాను. కలర్ ఒకలా చూపించింది, మనకు వచ్చింది డిఫరెంట్గా ఉన్నది. అన్ని లైట్ కలర్స్ వచ్చినాయి. సో అంత బాగాలేదు అనిపించింది నాకు. బట్ ఓకే, కష్టపడి రంగోలీ వేసినందుకు పర్లేదు అనిపించింది. సో మన రంగోలీ ఫైనల్ లుక్ అయితే ఇది. పర్లేదు, కష్టపడి వేసినందుకు ఒక రకంగా వచ్చింది. అండ్ ముందల రోజునే వెళ్ళి ఆ లైటింగ్ అండ్ గవ్వలదండ తెచ్చాము. గవ్వలదండ అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టము. ఆ రెండు తెచ్చేసాము. లోపల ఫ్లవర్స్తో రంగోలి వేసాము. అదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ రంగోలి వేయటానికి మా మామయ్య కూతురు నాకు హెల్ప్ చేసింది. సో ఈ ఫ్లవర్స్తో వేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా దీపావళి రోజున అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ప్రమాణం అయితే చేసేసాను. ముందు రోజు వెళ్ళి బయట క్రాకర్స్ తెచ్చాము. కేజీ సేల్ అంట. అక్కడికి వెళ్తే 650 అన్నారు కేజీ. చూస్తే వేరే వాళ్ళు తీసుకున్నట్టే చూసాము. కొన్ని కూడా రాలేదు. వద్దులే అనుకొని విడిగా తీసుకున్నాము. మనం బయట దీపాలు పెడతాం కదా, ఆ దీపం కొండెక్కకుండా ఎక్కువసేపు వెలగాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. ఒక 1 అవర్ ముందు అట్లా ఒత్తులు నూనెలో నానవేయండి. అప్పుడు అవి బాగా నాని దీపం కొండెక్కకుండా ఎక్కువసేపు వెలుగుతుంది. ఇట్లా ట్రై చేయండి టిప్. ఇంకా అన్నీ అట్లా వెలిగించేసి బయట అయితే పెట్టేశాను. పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. మా బావ కొబ్బరికాయ కొట్టాడు. తర్వాత
దీపాలు లోపలున్న రంగోలీకి కూడా పెట్టేశాము. ఆ దీపాల మధ్యలో ముగ్గు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వెళ్ళి క్రాకర్స్ కాలుద్దామని చెప్పారు మా బావ. సర్లే అని చెప్పేసి వెళ్దాం అనుకునేసరికి మా బాబు అప్పుడే స్టార్ట్ చేశాడు, నేను కాల్చను అని చెప్పేసి. మా బాబుకి క్రాకర్స్ అంటే చాలా భయము. వాడిని కాల్చిన అనేస్తాడు. పాప అలా కాదు, పాప కాల్చేస్తుంది. సో మన రంగోలీ ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంకా బయట కూడా ఇలానే ముగ్గు పెట్టేశాము. తులసి కోట దగ్గర పూజించిన తర్వాత బయట అన్ని దీపాలు అయితే పెట్టేశాము. అన్ని నూనె దీపాలు అయితే పిల్లలు ఒలకపోస్తారు కాబట్టి ఇట్లా కొన్ని వాటర్ దీపాలు ఆర్డర్ పెట్టాను మీషోలో. బాగా వచ్చినాయి, అన్నీ బాగున్నాయి. సెట్ ఇట్లాగ పెట్టేశాము. అండ్ నెక్స్ట్ బయట ఇలా రంగులు వేసాము. ఇంకా క్రాకర్స్ కాలుద్దామని చెప్పేసి బయటికి వెళ్ళాము. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మా బాబుకి ఎంత భయమో దానికే భయపడిపోతున్నాడు బాబు. వాళ్ళ డాడీ పక్క నుండి అట్లా ఇట్లా అని చెప్తుంటే అప్పుడు కొంచెం ఒక రకంగా అది పట్టుకున్నాడు, లేకపోతే అది కూడా పట్టుకునేవాడు కాదు. సో మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇవి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మ్యారేజ్ తర్వాత మా మొదటి దీపావళి మా వారితో చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మాకు మ్యారేజ్ 7 years అవుతుంది. 7 yearsలో ఎప్పుడు దీపావళి చేసుకోలేదు. ఆయన లీవ్ రాలేదు, ఆ టైంకి కుదరలేదు. ఆర్మీ లైఫ్ అంటేనే అంతే కదా, ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి. బట్ ఓకే, ఈ దీపావళి చేసుకున్నాము బాగా. బి వెరీ హ్యాపీ.